హే గైస్ అందరు బాగున్నారు. మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ మేము ఇప్పుడు వచ్చేసి శిల్పారామంకి వెళ్ళామన్నమాట. డే టైం మేము కానీ నైట్ టైం వ్యూ అయితే అదిరిపోయింది శిల్పారామం. అండ్ షాపింగ్ ప్లేస్ ఎంజాయ్మెంట్ కావాలంటే శిల్పారామంకి వెళ్ళాల్సిందే. షాపింగ్ చేసుకోవచ్చు, ఎంజాయ్మెంట్ కూడా చేయొచ్చు. షాపింగ్ అంటే గుర్తొచ్చింది, రేట్లు అయితే ఏం మామూలుగా లేవు. బట్ యాంటిక్ పీసెస్ అనేవి దొరుకుతాయి. డిఫరెంట్ స్టేట్స్లో ఏవైతే ఫేమస్ ఉంటాయి అవన్నీ తెచ్చి ఇక్కడ అమ్ముతారనమాట. అండ్ మీకు మెహందీ కావాలన్నా లైన్గా ఆర్టిస్టులు ఎంట్రన్స్లో కూర్చొని ఉంటారు, మంచిగా మెహందీ వేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏమైనా కొనగలుగుతామంటే అది చెప్పులు మాత్రమే అండ్ ఫుడ్ కోర్ట్లో ఫుడ్ మాత్రమే. రిమైనింగ్ ఏమీ కొనలేము. అన్ని ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. బయట 50, 100 ఉండేటి 250, 300 డబల్ ట్రిపుల్ రేట్స్ చెప్పారనమాట. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసారా, ఇంటికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ చెక్కవి ఎలిఫెంట్స్ ఇవన్నీ అయితే చిన్న స్మాల్ ఎలిఫెంట్స్ కూడా 350, 400 అంత ఆ ప్రైస్ రేంజ్ చెప్తున్నారు అనమాట. అండ్ శిల్పారామం మొత్తం ఇలా ఎక్స్ప్లోర్ చేసేసామన్నమాట. లాంగ్ వీడియోస్ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు. ఓకేనా? ఇంకా మేమైతే అంతా తిరిగేసి చివరికి మేము ఫుడ్ కోర్ట్కి వచ్చామన్నమాట. ఫుడ్ కోర్ట్లో అందరూ మా వాళ్ళు టీ కాఫీ ఇలా ప్రిఫర్ చేశారు. నేను వచ్చేసి కోల్డ్ కాఫీ నెస్కెఫ్ది చూసాను యాడ్, ట్రై చేద్దాం, చాలా డేస్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ట్రై చేశాను, బాగుంది. జస్ట్ మనం ఇన్స్టెంట్ బ్రూ మిక్స్ చేసుకుంటాం కదా, దాంట్లో ఐస్ క్యూబ్స్ వేస్తే ఎలా ఉంటుందో అలానే అనిపించింది. టేస్ట్ నాకేం పెద్ద డిఫరెన్స్ అద్భుతంగా ఏం అనిపించలేదు. మీలో ఎవరైనా ట్రై చేశారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.